గుంటూరు జిల్లా మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా కావలి గ్రీష్మ పదవి బాధ్యతలను స్వీకరించారు. గుంటూరులోని మహిళా ప్రాంగణంలో పదవి స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పదవి స్వీకరణ అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రభుత్వ పరంగా మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో, ఆర్థిక స్వావలంబనకు సహకరించడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తానని ప్రకటించారు. తర్వాతే పొలిటికల్గా షైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను, చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను. అంటే పార్టీలో జరుగుతున్న ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి గురించి,